కాకినాడ నగరంలోని అపోలో ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించి బిక్కువలకు చెందిన 54 ఏళ్ల మంగయ్యమ్మకి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ సందర్భంగా అపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు వై శివరామకృష్ణ, పి నాగేశ్వరరావు, జి వంశీ చైతన్యలు మాట్లాడుతూ మహిళ అన్నవాహిక ద్వారా చేప ముళ్ళు గుండె వద్దకు చేరిందన్నారు. ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించి చేప ముళ్ళు గుండె దగ్గర చొచ్చుకొని ఉండటం గమనించామన్నారు. ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స అని, ఈ శస్త్రచికిత్సను చేసి తొలగించవలసిన ప్రక్రియ అంటూ ఆమె బంధువులకు వివరించామన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా, ఛాతీ ఎముకలకు నష్టం కలిగించకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆమెకు గుండె వద్ద ఇరుక్కొని ఉన్న చేప ముళ్ళును తొడల దగ్గర నుంచి గొట్టం ద్వారా ట్రేవర్ ప్రొసీడర్ అనే విధానంలో చికిత్స నిర్వహించి తొలగించామని వారు వివరించారు. మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులను అపోలో ఆసుపత్రి సిఓఓ ఆర్ఆర్ రెడ్డి సిబ్బంది అభినందించారు. ఎవరికైనా జబ్బు అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి నయం అయిన తర్వాత వాళ్ళకి బాగైంది తెలియదు, ఖర్చు అయిన డబ్బులే కనిపిస్తుంది. అఫ్కోర్స్ మీరు వల్ల రేపు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం నిజంగా గతంలో ఆ ప్రొసీజర్లో చేస్తే 25 లక్షలు అయితే నాకు తెలిసి ఇది 1% దానికి ఎంత ఉంటుందో లెక్కేసుకుంటే దాంట్లో లేదంటే 5% అనుకుంటున్నాను. ఆ ఖర్చుతో పోల్చుకుంటే ఈ ఖర్చు అసలు లెక్కే కాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత అది. మొన్న 24 సంవత్సరాల బాబుకి కూడా చేసాం ఇలాంటి కేసు. సో ఆ బాబుకి ఏం లేదు, పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్నాడు, నార్మల్ అబ్బాయి, ఏ హ్యాబిట్స్ లేని అబ్బాయి. సో ఇలాంటివి అన్నీ పెరుగుతున్నాయి ఈ మధ్యన. ఒకటి లైఫ్ స్టైల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, అది ఏంటి అనేది మనం ఏమీ చెప్పలేం. అది ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్టడీ అయిన తర్వాత, ఒక పబ్లిష్ అయిన తర్వాత ఇలాంటి ఎక్కువ స్టడీ చేసి మేము కూడా దాంట్లో రీసెర్చ్ చేస్తే కానీ మాకు అర్థమయ్యేది కాదు. ఇది మన బాడీకి దేవుడు చేసిన మెకానిజం ఏంటి అంటే ఆటోమేటిక్ ఇలా ఎక్కువ నేస్తుంది. మనం కూడా ఏం చేస్తాం, కూడన్నాము అరటిపండు లేకపోతే తినేసి గట్టిగా చేసేసి, లేదంటే ఏదో ఒకటి తింటే లోపలికి వెళ్ళిపోద్ది కదా అని చెప్పి చేస్తాం. సో ఇలాంటిది దిగిపోతే ఏదైనా గుర్తుపెట్టుకోండి, వెంటనే దిగిపోద్ది. దిగంది ఎప్పుడు దిగదు. సో ఆ మూమెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మూమెంట్ వల్ల ఇక్కడున్న ముళ్ళు ఇంకా లోపలికి దిగిపోయింది. సో అలాంటివి ఏంటి అంటే మనం అందుకనే వాడికి ఏం చేస్తామంటే ఓన్లీ తాగడానికే ఇస్తున్నాం, తినడానికి ఏమీ ఇవ్వాల. ఒక 2 days ఇచ్చిన తర్వాత ఇదంతా డిస్కస్ చేసి కాంప్లికేషన్స్ చెప్పి చేయడం జరిగింది. ముళ్ళు అడ్డం పడిద్దో, ఆ ముళ్ళు అడ్డం పడ్డది ఇలా లోపలికి నొక్కినప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ముళ్ళు. సో ఏమీ తినకూడదు, తాపించకూడదు, ఏమీ తినకూడదు, అసలు ఖాళీ కడుపుతో తీసుకురావాలి. ఇంకొకటి ఆ కేసు అయిన రోజే సాయంత్రము ఒక 12 ఏళ్ల బాబు 10 రూపాయల కాయిన్ మింగొచ్చాడు. పిఠాపురం నుండి వచ్చారనమాట. ఆ బాబుకి కొబ్బరి పెట్టారంట. కొబ్బరి పెడితే కాయిన్ ఏమైంది, కాయిన్ ఏం కాదు, కాయిన్ వెంటనే ఎంతో చాలా ఫాస్ట్గా తీసేయచ్చు. కడుపులోకి వెళ్ళిన వెంటనే మొత్తం కొబ్బరి కనిపిస్తూ ఉంది, నాకు కాయిన్ కనిపించట్లా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఆ కొబ్బరి మొత్తాన్ని పక్కకు నెట్టి ఆ కాయిన్ తీయాలి, కానీ అది చాలా టైం వేస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 2 నిమిషాల్లో అయిపోయేది 20 నిమిషాలు పట్టింది ఆ కేసులో ఆ కాయిన్ తీయడానికి నాకు. ఈవెన్ అన్నమైనా కానీ ఆ అన్నం కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట, ఇవి కనిపించవు. సో ఏమి పెట్టకూడదు, ఏమి తినిపించకూడదు, ఎలా ఉన్నారో అలా తీసుకొచ్చేసేయాలి. అది మళ్ళీ డాక్టర్ గారు ఆలోచించి మేబీ ఇది నేను డైరెక్ట్గా తీసేస్తే సేఫ్ కాదు, అది బ్లడ్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో అపోలోకి సజెస్ట్ చేశారు. సో అపోలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు కూడా చూసి మేబీ మేజర్ అయి ఉండొచ్చు, ఎంత ముళ్ళు ఉంటుందో తెలియదు, అది ఎంత లోపలికి వెళ్ళిందో కూడా తెలియదు, సో విల్ గో ఫర్ సిటీ స్కాన్ అని చెప్పేసి సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో తెలిసిందండి. ఆ సిటీ స్కాన్లో అన్నవాహిక లోపల నుంచి ఇంకా లోపలికి దిగి మెయిన్ హార్ట్ వెయిన్కి గుచ్చుకుంది అని. సో ఇది మనం తీయడం వల్ల ఏంటంటే గ్రానైట్కి ట్రిగ్గర్ లాగినట్టు ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అన్నవాహిక నుంచి తీసేస్తే అది లోపల నుంచి బ్లీడ్ అయిపోయి ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతుంది. సో మనం తీయడం సేఫ్ కాదు, సో అని చెప్పి వాస్కులర్ సర్జన్కి సజెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ తను చూశారు, ఇలా తీయాలి ఇలా చేయాలని ప్రొసీజర్ మొత్తం క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత ఖర్చు అవుద్ది, సో మీరు బేర్ చేయగలరా అని కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. నాకేదో కొంచెం ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ఆ ఇన్సూరెన్స్ మీద ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్ అని చెప్పారు. సో అన్నట్లకి మేము ప్రిపేర్ అయ్యి ప్రొసీడ్ అయ్యాము. తర్వాత లక్కీగా మా అదృష్టం కొలది ఇంకా డాక్టర్ల క్యాపబిలిటీ ఇక్కడ ఉంది. సో తీశారు, ముళ్ళు సేఫ్గా తీశారు, మాకు చూపించారు. నౌ వీఆర్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్, వీఆర్ హ్యాపీ ఫర్ దట్.
థ్యాంక్ యూ